వలసలు పోతున్న మన వాళ్ళను వలసలు ఆపాలని, ఎడారులుగా మారిన మన భూములకు నీళ్ళిచ్చి పచ్చని పైర్లు పండించాలని, మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తుంటే, రేవంత్ రెడ్డిని ఎట్లన్నా దించాలి, రేవంత్ రెడ్డిని ఎట్లన్నా వడగొట్టాలి, మోడీతోని అమిత్ షాతోని మాట్లాడి ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి పోలీసులను తెచ్చింది రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకుపోవాలని. ఇది న్యాయమా అర్ణమ్మా? ఇది న్యాయమా? ఇక్కడ కాదు అక్కడ కాదు, అమిత్ షాతోని పైరవి చేసి ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఇవాళ పోలీసులు పట్టుకపోనికే ఢిల్లీ నుంచి వచ్చారు. టీవీలు చూస్తారు కదా మీరు. ఏం చేసినా నేను రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే వద్దన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు బీజేపీ రాగానే రద్దు చేస్తా అన్నది. నేనన్నా మా దళితులు, మా గిరిజనులు, మా బలైన వర్గాలు, మా బోయలు, మా ఒడ్డర్లు, మా చాకలి మంగలి కుమ్మరి సాకలి చేతన్నలు గీతన్నలు ఇవాళ మా యాదవ్ మిత్రులు ఇబ్బందుల్లో ఉన్నారు. రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళని ఆదుకోవాలి. మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని నేను అన్నా. రేవంత్ రెడ్డిని లోపలేసైనా సరే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ వాళ్ళు అంటారు. ఆ బీజేపీ వాళ్ళకు అర్ణమ్మ ఒత్తాసు పడుతుంది, దొంగలకు సద్దులు మోస్తుంది. ఇది మంచిదా? ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చిన దొంగలకు అర్ణమ్మ సద్దులు మోసి ఇవాళ దళితుల గిరిజనుల రద్దు చేపించడానికి కంకణం కట్టుకొని బయలుదేరింది. ఆమెనా మనం గెలిపించేది? మీకు తెలియదా? గద్వాలో ఏం చేస్తారో తెలియదా? దొంగ సారాయి దోలేటోడు ఎవడు? కల్తీ కళ్ళు అమ్మేటోళ్ళు ఎవరు? క్రషర్ మిషన్లు ఎవరివి? రోడ్ల కాంట్రాక్ట్లు ఎవరివి? సారాయి దందాలు ఎవరివి? ఇన్ని దందాలు చేసేటోళ్ళు ఇవాళ నన్ను బెదిరించి నన్ను తప్పని మాట్లాడుతున్నారు మిత్రులారా. అందుకే మీరు ఆలోచన చేయండి, మీరు నిర్ణయం తీసుకోండి. ఇది ఆషామాషి ఎన్నిక కాదు. ఈ ఎన్నికల్లో మనల్ని దెబ్బతీయాలని చూసేది ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చడానికి, ఈ ప్రాంత నిరుద్యోగ సమస్యతోని యువకులు ఆత్మహత్యలు చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకే ఇవాళ మీ దగ్గరకు వచ్చిన, మీ ముందు నిలబడ్డ, మీరు నాటిన మొక్క జడ్పీటీసీగా 2006లో మిర్చిల్లో స్వతంత్రంగా గెలిపిస్తే సరిగ్గా 17 సంవత్సరాలు తిరిగే లోపల మీరు నాటిన మొక్క వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఏ తల్లైనా తన బిడ్డ బాగుపడితే, తన బిడ్డ ఎదుగొచ్చి 10 మందికి సాయం చేస్తే సంతోషిస్తుంది, ఆశీర్వదిస్తుంది. మరి అర్ణమ్మ ఎందుకు పగబట్టిందో, ఎందుకు పడగొట్టాలనుకుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా.